సినిమా చూసి అసలు హీరోని మీ అంత బాగా ఎవరు చూపించారు అన్నారు కదా, అంటే అంత అంత ప్రైజ్ చేసిన ఆయన మరి తర్వాత వాళ్ళ అబ్బాయిలు కావచ్చు ఇంకెవరినన్నా అలా అలా ఎప్పుడు అలాంటివి జరగలేదు మరి. ఆయనైతే పిలిచే అవకాశమే లేదు. ఎందుకు తెలియదు, మళ్ళడితే చెప్తా అడగాలి. అంటే అంత అంత అవకాశం వచ్చినప్పుడు చిరంజీవి గారిని అడగండి. ఇప్పుడు ఐ డ్రీమ్స్ ద్వారా చేసినప్పుడు ఏమంటే మీరు 150 సినిమా అనుకొని ఆపారు కదా, మరి కథ చేశారు కదా, మరి మంచి డైరెక్టర్ కదా, అతను కూడా మంచి డైరెక్టర్, మీకు ఇష్టమైన డైరెక్టర్ కదా. ఆయన సితార అనే మ్యాగజైన్లో ఒక ఇయర్ జనవరి 1st రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు నచ్చిన డైరెక్టర్లను 4 పేర్లు ఇస్తూ నా పేరు కూడా ఇచ్చి ఇంత సినిమా చేయాలనుకుంటే ఆయనే చెప్పాడు. సో మీరే చెప్పారు కదా సితార్లో, సో కాబట్టి మీరు ఎందుకు పిలిచే అవకాశం ఎట్లా అడగండి. కథ ఉంటే ఇస్తామంటారు, కదా చెప్దాము, తప్పకుండా అడుగుతాను. మీ కారణాలు ఏంటంటే అంత 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 బెస్ట్ కాంప్లిమెంట్ కదా, అది మామూలు కాంప్లిమెంట్ కాదు కదా, హీరోలు మీ అంత బాగా ఎవరు చూపించారు అన్నది. తర్వాత ఎందుకు రాలేదండి అంత చిన్న పిలిచే అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాం. ఓకే సార్, మీది తెలుగు పక్కన పెడితే కమల్ హాసన్ గారితో మీది ఒక సినిమా ఓకే అయిందని, అసలు మీకు కమల్ హాసన్ గారితో ఎలా ట్రావెల్ జరిగింది, ఎలా లింక్ కుదిరింది? నాకు తమిళ ఇండస్ట్రీలో చాలా పరిచయం నచ్చాయి. ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడతా, రాస్తా, చదువుతా, తమిళ్లోనే కథ చెప్తాను నేను. హీరో కథ చెప్పాలంటే తమిళ్లోనే చెప్తా. వాళ్ళు చాలా ఇష్టపడతారు కూడా. అదేలా జరిగింది తమిళ్ అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా? నేను అక్కడ మద్రాసులో చేసేలా ఉన్నాను కదా, సో నేర్చుకున్నాను నేను. సో విజయకాంత్ గారితో పరిచయం, ఇట్లా అనేక రకాల పరిచయాలు ఇండస్ట్రీతో బాగా. నేను ఎన్కౌంటర్ సినిమా 3 భాషలు కదా రోజు, ఫస్ట్ ఓపెనింగే. ఆ ఎన్కౌంటర్ సినిమా సెలవుమణి ప్రొడ్యూసర్ అనేసరికి దాని ఇంపాక్ట్ దానికి ఇదే వేరుగా ఉండేది కదా రోజు. సో అది అయిపోయింది. బట్ అప్పుడున్న పరిచయాలు అట్ట కంటిన్యూ. విజయకాంత్ గారికి నా సినిమాలు చాలా ఇష్టం. జయమందిర్ 2 సార్లు 3 సార్లు చూసాడు. DVD వచ్చిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని చూసేవాడు. భద్రాచలం ఇక్కడే థియేటర్లోకి వచ్చి చూసాడు. సో అట్లా ఆయనతో బాగా పరిచయము, విజయ్తో పరిచయం, ఇట్లా రకరకాల పరిచయాలు ఉన్నాయి నాతో. అట్లాగే కమల్ గారిని మాట్లాడటం జరిగింది. గౌతమితో నాకు బాగా పరిచయం ఉంది. సో అట్లా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత రమ్మన్నాడు, వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళి కథ చెప్పి ఈవినింగ్ వద్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాము. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒక 10 minutes తర్వాత వచ్చాడు. నేను ఇంటికి వెళ్ళాను, ఇచ్చిన టైం కంటే ముందు వెళ్ళాను. వచ్చిన తర్వాత లైన్ చెప్పగానే బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఎంత ఎగ్జైట్ అయ్యాడంటే, నేను ఒక 4 days మద్రాసులో ఉంటాను, తర్వాత నేను లొకేషన్స్కి వెళ్ళిపోతాను, ఇంకా నీకు మళ్ళీ 3 months దొరకను. ఇది నేను కొన్ని అనుకుంటున్నాను, వాటి మీద కూర్చుందాం, నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు. కూర్చుందాం సార్ అని 4 రోజులు కూర్చున్నాం. ఒక రోజు కని వెళ్ళి 4 రోజులు మళ్ళీ అక్కడ బట్టలు వండుకొని రూమ్ తీసుకొని ఉండి 4 రోజులు కూర్చున్న తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాడు. నాలో ఉన్న కంటెంట్, లేకపోతే నాకున్న ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు, ఇవన్నీ కూడా తనకు అర్థమై చెప్పాడు. ఆయన ఫస్ట్ టైం నేను ఒక సినిమా కథని విని ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా ఓకే చేసిన కథ ఇది, చాలా బాగా వస్తుంది, వర్కౌట్ చేయమన్నాడు. ఆ తర్వాత విశ్వరూపం రిలీజ్ అవ్వటం, ఆయన స్ట్రగుల్లోకి వెళ్ళిపోవటం, అది డిలే అవ్వటము, తర్వాత దాని బడ్జెట్ వేరు, ఆయన ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ వేరు, దాంతో అట్లా పెండింగ్లో ఉంది అది. ఓకే. సో ఆ బడ్జెట్ పెట్టి ఎవరైనా సినిమా చేస్తా అంటే రెడీగా ఉంది, స్క్రిప్ట్ రెడీగా ఉంది, హీరో రెడీగా ఉన్నాడు, డైరెక్టర్ కూడా రెడీగా ఉన్నాడు. ఎన్ని కోట్లు సార్? అవుతుంది, దాదాపు 90 కోట్లు అవుతుంది. అప్పట్లోనే మేము 75 crores బడ్జెట్ ఆ రోజు మేము మాట్లాడుకున్న రోజు. ఆ రోజు ఆయనకి 75 crores మార్కెట్ ఉంది ఆ రోజు. 65 to 70 ఉంది ఆ రోజు ఆయనకి. సినిమా హైప్ని బట్టి లాస్ రాదనే దాంతో దిగాము. సో అది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే మీకు సరిగ్గా ఇక్కడ ఆదరణ ఎక్కువగా లేదన్నట్టు అటు సైడ్ వెళ్ళారా? అదర్ లాంగ్వేజ్, తమిళ్ కానీ మలయాళం కూడా ట్రై చేశారండి నేను మోహన్ లాల్తో చేస్తాను అంటే ఇక్కడ అంటే అనేక రకాల ప్రయత్నాల్లో ఏదో ఒకటి సెట్ అయితే మనం మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని మీదనే ప్రయత్నాలు చేయటం. ఒక దగ్గర ఆగిపోకుండా అనేక ప్రయత్నాల్లో ఏదో ఒకటి మనం కనెక్ట్ అవుతుంది కదా అనే దాంతో. అసలు మీ బాడీ లాంగ్వేజ్కి మీరు తీసే సినిమాలకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. మీరేమో చాలా సాఫ్ట్గా కనబడుతుంటారు, సినిమాలేమో ఆవేశంగా ఉంటాయి. ఏంటి తేడా ఏంటి అసలు? అంటే అంతర్లీనంగా ఉండే ఒక ఏదైతే ఉద్వేగము, ఆవేదన ఎంతో కొంత కనబడొద్దిగా, అపియరెన్స్లో కనబడొద్దిగా. అంటే అట్లాంటి టైం వచ్చినప్పుడు అట్లాగే ఉంటాను నేను.